ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో యాక్చువల్లీ. ఈ వీడియో వచ్చేసి ఏం లేదనమాట, జస్ట్ టైంపాస్ కోసం. ఇది ముంగట సినిమా అని కనిపిస్తుందా అంటే ఇది మొత్తం సినిమా థియేటర్ అనమాట. ఇది న్యూయార్క్లో ఉంది. ఈ సినిమా థియేటర్కి మనమే మేనేజర్. అయితే దీంట్లో సినిమాలు వేయడం, తీయడం, లాస్, ప్రాఫిట్స్, స్టాఫ్ మొత్తం మనమే చూసుకోవాలి. అంటే మనమే మేనేజర్. లోపల ఎట్లుంటుంది మొత్తం నేను చూపిస్తాను మీకు ఫస్ట్. తర్వాత సినిమాలు స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ తర్వాత స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీకైతే చూపిస్తాను లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే ఎట్లుందో. ఇది వెయిటింగ్ ఏరియా అనమాట. అయితే ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి హాల్స్ లైన్గా ఉన్నాయి. ఇది హాల్ 1 హాల్ అని అబ్బా మొత్తం మస్తుంది. ఇవైతే చైర్స్, స్క్రీన్, సైడ్కి బాక్సులు, స్పీకర్లు మస్తు ఉన్నాయి, లైట్స్ అన్నీ. ఇది అయితే చైర్స్ 1 2 3 4 1 2 3 4 4 అంటే అటు సైడ్ 4 ఇటు సైడ్ 4 ఉన్నాయి. మొత్తం అన్నీ 16 ఉన్నాయి, 16 చైర్స్ ఉన్నాయి. అండ్ ఇది ప్రొజెక్టర్ అనమాట, మనమే ఆన్ చేయాలి. అంతా చూసుకోవాల్సింది మనమే ఫస్ట్ అయితే. అంటే స్టాఫ్ని పెట్టుకోవాలి, తర్వాత పెట్టుకుందాం. ఈ స్టాఫ్ని పెట్టుకోవాలంటే వీడియోలు చూడాలంట, అంత లేదులే మనకి, కానీ తర్వాత చూసుకుందాం. ఇది హాల్ 2 సేమ్. ఇంకా హాల్స్ అన్నీ సేమ్ ఉంటాయి, కానీ కొన్ని అన్లాక్ కాలే. అంటే లెవెల్ పెరిగితే అన్లాక్ అవుతుంది అంట. మనం లెవెల్ 4లో ఉన్నాం. సరే మెల్ల లెవెలప్ చేద్దాం మనం. కానీ నెక్స్ట్ ఇంకా మీకు చూపించాల్సి ఉంది. ఇది టికెట్ కౌంటర్ అండ్ ఇది మన పీసీ. అంటే దీంట్లో అన్ని టూల్స్ మనం చూపిస్తాను మీకు. ఇది షాప్ అంటే ఇదిగోండి, ఇక్కడ రెడ్ డాట్ ఇది కనిపిస్తుందా, ఆన్ అండ్ ఆఫ్. ఇది ఆన్ చేస్తే సినిమా థియేటర్ ఓపెన్ అయినట్టు. మొత్తం పబ్లిక్ మస్తు వస్తుంది, డిమాండ్ మస్తు ఉంది మన థియేటర్కి. అండ్ ఈ స్టాఫ్ని హైర్ చేసుకోవచ్చు. ఇది బ్యాంక్, అమ్మ దీని జోలికి మనం పోము, పైసలు పెట్టాలి. అండ్ స్టోర్, ఇవి వచ్చేసి ర్యాక్లు, ఫ్రిడ్జ్లు, ప్రోడక్ట్స్ అంటే ఇవే స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి. వెండింగ్ మిషన్, పాప్కార్న్ మిషన్, ఇవన్నీ కొందాం, చేద్దాం, అంతా చేద్దాం, చూపిస్తాం మీకు ఈ వీడియోలో. జస్ట్ టైంపాస్ కోసం చేస్తున్నాయి. ఇదేం సోషల్ మీడియాలో పెట్టా, జస్ట్ నాకు క్లోజ్ అనిపించిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, వాళ్ళకి మాత్రమే. జస్ట్ టైంపాస్ కోసం చేస్తున్నా. వాళ్ళ రివ్యూ బట్టి వాళ్ళు మంచిగా ఉందిరా, మంచి నచ్చిందిరా అంటే యూట్యూబ్లో దాంట్లో పెట్టి ట్రై చేస్తాను నేను. అండ్ నా వాయిస్ బాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. చూస్తా, వాయిస్ చేంజర్ యాప్స్ ఉంటే చేంజ్ చేసి పడేస్తా. అండ్ నెక్స్ట్ బ్లూఫర్స్ ఉంటాయి అనుకుంటా ఈ వీడియోలో. అంటే మరి ఘోరంగా, అంటే ఫస్ట్ టైం కదా వీడియో చేయడం, ఎట్లా చూద్దాం. సరే ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. సినిమా థియేటర్ని ఆన్ చేద్దామా. ఫస్ట్ అయితే మనం స్టాఫ్ అందరినీ హైర్ చేసుకుందాం. $766 అయితే ఉన్నాయి మన దగ్గర. క్లీనర్లో మిడిల్, వీడిని రెస్పాన్స్ 20 సెకండ్స్లో రెస్పాన్స్ అవుతాడంట. వీడిని హైర్ చేసుకుందాం. ఓకే, ఇది హైర్ అయిపోయిండు. నెక్స్ట్ క్యాషియర్, అంటే సరే క్యాషియర్ తర్వాత చూసుకుందాం. జనరేటర్ వీళ్ళు ఓకే, వీళ్ళు రిపేర్ చేస్తారనమాట. అచ్చా, క్లీన్ అవుట్లెట్, హాల్ అండ్ వాష్రూమ్. మనకి హాల్స్ క్లీన్ చేయడానికి వీళ్ళు కావాలి. సో మిడిల్ 5 సెకండ్స్ వీళ్ళని హైర్ చేసుకుందాం చాలు. నెక్స్ట్ ఎంప్లాయీస్ అంటే ఇడవడు, ఎందుకులే ఇవన్నీ తర్వాత చూసుకుందాం. అండ్ స్టోర్లో ఈ స్నాక్స్ ఇవన్నీ సరే. వెండింగ్ మిషన్ ఉందాం మన దగ్గర. సో పాప్కార్న్ ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం. ఆర్డర్ పెడుతున్నాం. మరి 400 అంటే అమ్మ పైసలు లేవు కదా మన దగ్గర. సరే పైసలు వచ్చినప్పుడు పెడదాం. ఇవేంది, ఇవి కబాబ్ మసాలాలు, క్రాకర్స్, ఇవి కుర్కురేలు పెడదాం ఫస్ట్. ఈ 400 ఫస్ట్ డిలీట్ చేసేద్దాం. నెక్స్ట్ క్రాకర్స్ ఓకే, ఇదైతే పర్చేస్ చేసిన, ఆర్డర్ పెట్టిన, ఆర్డర్ ప్లేస్డ్ అంట. మరి ఆర్డర్ ఎప్పుడు వస్తుంది కూడా. సరే సినిమా థియేటర్ ఆన్ చేద్దాం. ఇంకో బయట వచ్చేసినాయి ఆర్డర్స్. చాలా ఆర్డర్ వచ్చేసింది. ఈ ఆర్డర్ ఈ బాక్స్లు అన్నీ తెచ్చి మనం లోపల అయితే పెట్టేసుకుందాం. అన్నీ పెట్టుకున్నాం, లాగ్ అయిపోతుంది వీడియో. సరే ఇది లోపల పెట్టేసి ఇంకా స్టార్ట్ చేస్తాను నేను సినిమాని. ఇది వచ్చేసి ఇక్కడ ర్యాక్లో పెట్టేసాను. ఇక్కడ ఓపెన్ చేసి ర్యాక్లో పెట్టేద్దాం. అరే పడేసినేంద్ర బాబు, ఇక్కడ పెట్టాలి, ప్లేస్ చేయాలి ఎట్లా. నైస్. చలో పోయింది. చలో సినిమాని అయితే మనం ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. నా ఫోన్ లాగ్ అవుతుంది. చలో సినిమా ఓపెన్. చూద్దాం గాయస్ ఎంతమంది వస్తారు పబ్లిక్. అబ్బా స్టార్ట్ అయిపోయినారు చూడండి. మనం పెట్టుకున్న వర్కర్స్ని హైర్ చేసుకున్నాం కదా. సరే ఫస్ట్ అయితే మనం చూపిస్తాను మీకు సినిమాని ఎట్లా. యాక్చువల్లీ మీకు ఏ సినిమాలు ఉన్నాయి చూపించాలి కదా, అది ఒకసారి మీకు సినిమాలు చూపిస్తాను. సరే వీళ్ళు ఉంటారు, వెయిట్ చేస్తారు, ఎటు పోరు. కానీ ఇంకో టికెట్స్ అంటే ఇంకో సినిమాలు ఇవన్నీ
కిడ్స్ స్కై అంట హాల్ 1లో, హాల్ 2లోనేమో బన్, హాల్ 3 ఇంకా మనం అన్లాక్ చేయలే. సరే చలో ఫస్ట్ వీళ్ళకైతే హాల్ టికెట్స్ మూవీ టికెట్స్ అమ్మేద్దాం. B2 కిడ్స్ స్కై అంట. అయితే B2 అంటే సీట్ నెంబర్ అది B2 కిడ్స్ స్కై B2 ఇదిగోండి ఇక్కడ చూపించేస్తాం మనకి. నెక్స్ట్ D4 అంట వీడికి. D4 యాక్చువల్ టైం ఎంత అవుతుంది ఇక్కడ చూపిస్తుంది చూడండి, 3:50 అవుతుంది టైమ్. AM కాబట్టి 9 o'clock నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఇంకా సినిమాలను. చలో అండ్ ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళకి టికెట్ల మీద. యాక్చువల్ నేను హైర్ చేసుకున్న వాళ్ళందరూ ఏడున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఈ స్టాఫ్ అంతే స్టాఫ్ రూమ్లు ఉన్నారా? ఇక్కడ వీళ్ళు క్లీనర్స్. ఓకే క్లీనర్స్ ఉన్నారు. మరి స్టాఫ్ని కూడా హైర్ చేసేసుకుందాం. ఆగండి, ఆ టికెట్స్ సేల్ చేయడానికి ఒక గర్ల్ కావాలి మనకి, ఒక క్యాషియర్ కావాలి. 65 అంట. దీన్ని మంచిగా చేస్తుంది అనిపిస్తుంది. చలో చేద్దాం. హైర్ చేసుకున్నాం. వచ్చేసింది. చలో ఈమె అయితే టికెట్స్ సేల్ చేస్తుంది మనకి. సినిమా మనం 9 o'clockకి ఇద్దాం. 4:30 అవుతుంది టైము. 9 o'clockకి మీకు సినిమా కూడా చూపిస్తే ఎట్లుంటుందో. మస్తు ఉంటుంది సినిమా. న్యూ కస్టమర్ హ్యాస్ అరైవ్డ్ ఎత్తుకోండి, ఆమె చూసుకుంటుంది ఇంకా ఈ పని. అండ్ క్లీనింగ్కి అయితే మనం హైర్ చేసుకున్నాం. క్లీన్ చేస్తారులేండి, ఇప్పుడేం చెత్త పడేయలేరు. సరే మనకి బయట డబ్బాలన్నీ తెచ్చి పెట్టేసుకుందాం మనమన్నా, కనీసం లోపల పెట్టేసుకోవాలి. ఇది ఓపెన్ చేద్దాం. చలో పెట్టేద్దాం. పెట్టేసిన. సరే చాలు. నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకొక ఎంత 4 hours స్టార్ట్ చేద్దాం సినిమాని. కస్టమర్స్ ఆర్ వెయిటింగ్ అంటే యాక్చువల్లీ 5 o'clock కవర్ చేస్తారు సినిమా. సరే 6 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎందుకు వీళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు. చలో 6 అవుతుందా? టైం 5:30 అవుతుంది. ఇది ఎన్ని hours సినిమానో నాకు కూడా తెలియదు మరి. ఇంకా ఫుల్ అయితే కాలే. హాల్ వచ్చిండ్రు కూర్చున్నారు ఈడ. అండ్ సీసీ కెమెరాలో చూద్దాం డైరెక్ట్ మనం. ఇది హాల్ 1, ఇది హాల్ 2. హాల్ 2లో కూడా ఫుల్ ఏం కాలేరు. సో కొంచెం వెయిట్ చేద్దాం 6 o'clock వరకు. టైం ఎంత? 5:50. 6 అవుతుంది ఇంకా. సరే స్టార్ట్ చేద్దాం. ఇంకొక 2-3 minutes అట్లా ఆగేసి చూద్దాం. బయట చాలామంది పబ్లిక్ అయితే ఫుల్గా వస్తున్నారు. మరి ఆమె స్పీడే చేస్తుందా, స్లోగా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఓకే పర్లేదులేండి చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఏమన్నా పని ఉందా? ఇది మీకు అన్నీ చూపించిన. రెస్ట్ రూమ్ ఒక్కటి చూపించాలి, వాష్రూమ్స్ ఇదిగోండి. ఇవన్నీ అన్లాక్ చేయలేదు, ఇది ఒక్కటే అన్లాక్ ఉంది. వాయేమో ఇంతమంది ఉంది. ఒక్క వాష్రూమ్లోకి ఇంతమంది వెయిట్ చేస్తుండ్రు. చలో అరే వీళ్ళు వాష్రూమ్ పోనీకి వచ్చిండ్రా, సినిమా ఇవ్వడానికి వచ్చిండ్రా అందరూ. చలో అండ్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. హాల్ చూద్దాం ఒకసారి ఎంత ఫుల్ అయిందా లేదా. చాలా ఫుల్ అంటే అవ్వడానికి వచ్చింది. ఇంకా హాల్ 2లో అబ్బో ఫుల్ అయిపోయింది దగ్గర. చలో హాల్ 1లో ఇంకా టైం ఉంది కాబట్టి ఫస్ట్ హాల్ 2లో రిలీజ్ చేద్దాం మూవీని. హాల్ 2లోకి వెళ్ళి మూవీ చలో స్టార్ట్ చేద్దాం. ఇంకా ప్రొజెక్టర్ని బాగానే మంది వచ్చిండ్రు. చేసినాక మీకు మూవీ కూడా చూపిస్తే ఎట్లుంటుందో మూవీ. చలో స్టార్ట్ అయిపోయింది. ఇదేదో కామెడీ మూవీ ఉంది, లాగైపోతుంది. ఓకే చలో పైరసీ అయిపోయినట్టుంది. థీఫ్ డిటెక్టెడ్ ఇన్ CCTV అంట. ఎవరో దొంగలు ఉన్నారు. ఎవరా దొంగ? నాకు తెలిసి ఇంకో ఈ ఫస్ట్ సీట్లో అంగో వెనకాలకి వెళ్ళి ఎవడాడు ఇప్పుడే హాల్లోకి వచ్చిందో. సరే లాగైపోతుంది. బయటకు వెళ్ళిపోదాం. మీరు చూసుకుంటారా పైరసీ అయిపోయింది. అమ్మో చలో బయటకు వచ్చేసినాం. ఇందులో ఇంకా ఈ మూవీ కూడా స్టార్ట్ చేసేద్దాం మనం. స్టార్ట్ చేసేసినాం. ఇదేదో సిండ్రెల్లా మూవీ లాగుంది. చప్పట్లు కొడుతుంటారు. బాబా చలో సినిమా చూడండి మీరు. నేను వేరే పని చూస్తారా మీరు సినిమా? ఇదిగో అక్కడ థీఫ్ అంగో వాడే మనకి కనిపిస్తుందా జస్ట్ క్లోన్ లాగా.
వీనైతే ఎలా కొట్టేద్దాం. అమ్మో ఏంది ఇది? పైరసీ వీడియో షూట్ చేస్తుండు. కొడదాం ఈయన ఆగండి. మీరు ఏనాడు వెళ్ళిపోతుంది. అండ్ అమ్మ సినిమా అయిపోయింది. అది క్లీన్ చేయాలంట హాల్. మనం అయితే హైర్ చేసుకున్నాం అందరినీ. చలో హైర్ చేసుకున్నాం. ఇంకో వీడు క్లీన్ చేయడానికి అయితే వెళ్తుండే యాక్చువల్లీ. నెక్స్ట్ మనం చేయాల్సింది యాక్చువల్లీ ఇంకా ఇట్లానే సినిమాలు నడుస్తూ ఉంటాయి, అవుతూ ఉంటాయి. ఇంకా మనము ఇది ఆన్ చేయాలి. ఇదిగో క్లీనింగ్ ఉంది, క్లీన్ చేస్తుండ్రా. ఒకసారి సీసీ కెమెరాలో చూద్దాం డైరెక్ట్. క్లీన్ చేస్తుండ్రు చూడండి. బాబా ఎంత మంచిగా చేస్తుండ్రు. ఒక్కడే ఉండా, ఇంకొకరిని హైర్ చేసుకుందాం మనమైతే. ఇద్దరికైతే ఇంకా ఈజీ అవుతుంది. ఒకటిపైన మొత్తం భారం ఎందుకు పెట్టాలి. చలో ఇంకొకరిని హైర్ అయితే చేసేసుకుందాం. షాప్ స్టాఫ్ క్లీనింగ్లోనే కదా. 225 అమ్మ 1000 రూపీస్ వచ్చేసినాయి మనకైతే ఒక 2 సినిమాలు నడపంగానే. చలో చాలు. ఇంకొకరిని కూడా హైర్ చేసుకున్నాం. ఇంకా మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే అంతా కరెక్ట్గా ఉంది. హాల్ ఈస్ క్లీన్, రెడీ ఫర్ ద గెస్ట్స్. సో టికెట్స్ అయితే అమ్ముతుందామే. స్పీడ్గా అమ్ముతుందా లేదంటే ఇంకొకరిని హైర్ చేసుకోవచ్చా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆమె కొంచెం స్లో అనిపిస్తుంది నాకు ఎందుకో. హైయర్ స్టాఫ్ ఓకే. క్యాషియర్లో వీడెంత 100 అమ్మ ప్రీమియం చాలా తక్కువనే యాక్చువల్లీ. చలో వీడు కూడా హైర్ అయిపోయిండు. మనకైతే ప్రాఫిట్ వస్తూనే ఉంది, మనం యూజ్ చేస్తున్నాం. లెవెల్ 7 అంటే అబ్బా షేర్ చేసి కూడా వేస్ట్ యాక్చువల్లీ. మనం లెవెల్ 7కి వెళ్ళిన తర్వాతనే ఇది ఓపెన్ అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇంకా పర్లేదు, హైర్ అయితే చేసేసుకున్నాం. అసలు మన స్టాఫ్ని చూద్దాం ఏం చేస్తుంటారు. ఉన్నది ఇక్కడనే. సో సినిమా హాల్స్ అన్నీ రెడీ ఉన్నాయి. ఇంకా మనం స్టార్ట్ చేయడం ఒకటే లేట్. 10:53 అవుతుంది అమ్మ మార్నింగ్. టైం టక్క అయిపోతుంది అమ్మ. ఇది రిపేర్కి వచ్చింది. రిపేర్ ఎట్లా వేయాలంటే టూల్ ఇంకో ఈ హ్యామర్ తీసుకొని జస్ట్ దీన్ని ఇట్లా రిపేర్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడైతే సినిమా స్టార్ట్ చేద్దాం. చలో సినిమాని మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తుంది. బాగుంది యాక్చువల్లీ, చూడండి. సూపర్ మ్యాన్ తెలియదు మరి నాకు. న్యూయార్క్లో పిల్లల సినిమా లాగా ఉంది ఇది యాక్చువల్లీ. మనం తర్వాత ఒక కొత్త సినిమాని క్రియేట్ చేసి మనమే వేద్దాం మన సినిమాని. తర్వాత నెక్స్ట్ బాబా వస్తూనే ఉన్నారు. స్టార్ట్ అయిపోయినాక ఇంకో వీడోడో తప్పు చేస్తుండ్రు, గిటార్ వాయిస్తుండ్రు. నేను కొట్టి ఉంటుంది తప్పు చేస్తున్నాడు. నాకు గుండుగా ముసలోడు అనుకుంటా తాతనా. అయ్యా అరే చచ్చిపోయింది. సారీ తాత సారీ. కేసు పడ్డది కదా. మాయమైపోయిండు. పర్లే. చలో నెక్స్ట్ వీడియో లాగ్ అనిపిస్తే ఆపేస్తాను నేను, జల్దీ కంప్లీట్ చేసేస్తా. ఇదన్నమాట. అమ్మో ఇక్కడ కుర్కురే ప్యాక్లు అవన్నీ అయిపోయినాయి. తెచ్చి పెడదాం. యాక్చువల్లీ మనం పాప్కార్న్ కొందాం అనుకున్నాం కదా. చలో పాప్కార్న్ కూడా కొనేసేద్దాం. ఎక్కడ కొనాలి? ఎంప్లాయా? సారీ మర్చిపోయినా. స్టోర్. ఓకే చలో బై చేసేద్దాం. ఆర్డర్ ప్లేస్ అంటే ఆర్డర్ వస్తున్నాయి అన్నీ, డైరెక్ట్ వస్తలేవు. ఇంకా మొత్తం రియలిస్టిక్గా ఉన్నాయి. కస్టమర్స్ ఆర్ వెయిటింగ్ ఇన్ హాల్ టు. ఓకే అక్కడ సినిమా కూడా ఆన్ చేయాలి. యాక్చువల్లీ వీటికి కూడా ఒక స్టాఫ్ని అయితే హైర్ చేసుకుందాం మనం. చలో సరే ఒక హైర్ అయితే చేసుకొని వద్దాం మనం, అంటే ఈ సినిమాస్ స్టార్ట్ చేయడానికి. ఎవరు ఎంత ఉందో వాడి ప్రైస్ హైర్ చేసుకోవడానికి చూసి హైర్ చేసేసుకుందాం. ప్రొజెక్టనిస్ట్ 225 మిడిల్ వద్దులే. 150 చాలా వద్దులే. సరే మరి స్లో అయిపోతే వాళ్ళు రివ్యూ గలీజ్గా ఇస్తారు మళ్ళీ. చలో వీళ్ళైతే అస్సలు ఆగట్లేరు, వస్తూనే ఉన్నారు. చలో బయట మనకి అది కూడా వచ్చేసింది పాప్కార్న్. ఫస్ట్ పాప్కార్న్ తీసుకోదాం. ఇదేనా పాప్కార్న్? కాదు. ఆగండ్రా బాబు తొక్కుకుంటా. ఇదిగోండి ఇది పాప్కార్న్. అక్కడోడో పిల్లోడు ఉండు. సరే తర్వాత వద్దాం వాడి దగ్గరికి. ఇది పెట్టేసి పోదాం వాడి దగ్గరికి. అసలు ఏం చేస్తున్నాడా, ఎందుకు అట్లా వెయిట్ చేస్తుండో చూద్దాం. ఎవరేమో చేస్తుండో ఒకట. అరే పడేసిన. ఓపెన్ చేసి పెట్టాలి. ఎక్కడ పెట్టాలి దీన్ని? ఇక్కడ పెట్టాలా? చలో అరే ప్లేస్ ఇవ్వాలా? ఓకే సారీ నేను త్రో చేస్తున్నా. ప్లేస్ అండ్ పాప్కార్న్. ఓ లెవెల్ అప్ అయిపోయింది. లెవెల్ 5కి వచ్చేసినాం. చలో ఇప్పుడు ఏంది ఇది?
ఏం చేయాలి దీన్ని? పాప్కార్న్ అవి కొనాలి యాక్చువల్లీ. సీట్స్ స్టోర్ వెండింగ్ మిషన్ కొన్నాం. పాప్కార్న్ ఇదిగోండి. పాప్కార్న్ ఇక ప్రోడక్ట్స్లోకి వెళ్ళి బేవరేజెస్ స్నాక్స్ ప్రోడక్ట్ మిషన్ ఇదిగోండి. ఇదే ఒక 2 కొన్నాం, 2 ప్యాక్స్. చలో కొనేసినాం. అన్నీ ఆర్డర్ ప్లేస్ అవుతున్నాయి. చలో ఆర్డర్ రాగానే తెచ్చేసుకున్నాం. బయట పిల్లోడు ఏదో చేస్తుండు, వాడిని చూసేద్దాం ఒకసారి. రాగానే హెల్ప్ ఇవ్వాలా వీడికి? ఏం చేయాలి? ఎట్లా అది? అమ్మ $50. అమ్మ వాడికి ఇచ్చేసినాం 50. దయాగుణం అన్నది. చలో 2 ప్యాక్స్ అయితే వచ్చినాయి. ఒకటి తీసుకొని పెట్టుకుందాం. ఒకటి తీసుకొని పాప్కార్న్ మిషన్లో పెట్టేస్తే యాక్చువల్ దీనికి కూడా మళ్ళీ స్టాఫ్ కావాలేమో, లేకపోతే మనమే చూసుకోవాలి. ఇంకా ఇది ఐటమ్ ఈస్ ఆల్రెడీ సెలెక్టెడ్. ఓపెన్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? పాప్కార్న్ మిషన్ ఏం చేయాలన్న ఇక్కడ? ఎట్లా? ఇది ఇక్కడనే ప్లేస్. ఇది బాక్స్. ఏం చేయాలి దీన్ని ఇక్కడ? ప్రాబ్లం ఫస్ట్ అయితే ఇది ఏం చేయాలి? ఇది ఎక్కడ వేయాలి? అది ఏదో ఎందుకు ఇట్లా ప్రాబ్లం అని వస్తుంది. సరే ఫస్ట్ ఇక్కడ పెట్టి హ్యామర్తో ఏమన్నా చేయగలుగుతామని చూద్దాం. ఆగండి. ఐటమ్ ఏం చేయాలి దీన్ని? ఇదిగోండి ఇక్కడ ఏదో చూపించింది సింబల్. సరే ఫస్ట్ హాల్ 1 ఏదో మిస్బిహేవ్. సిగరెట్ తాగుతుండు. నా సినిమా థియేటర్కి వచ్చి సిగరెటా? వస్తున్నా ఒక్క నిమిషం. సుత్తతోనే గుద్ది పడేస్తాను. అది మిసల్దానా? నీకు ఈ వయసులో సిగరెట్ అవసరం? మన ఇండియాలోనే పద్ధతిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి మొత్తం ఘోరం. నడవని అమ్మ చచ్చిపోయింది. నాకు సంబంధం లే. సిగరెట్ తాగుతుందా నా సినిమా హాల్కి వచ్చి? చలో ఈ పాప్కార్న్ మిషన్ ఎట్లా వేయాలి? మళ్ళీ ఇంకొకటి ఏమో చేస్తుండ్రు. పాప్కార్న్ మిషన్ ఐటమ్ ఈస్ ఆల్రెడీ సెలెక్టెడ్. నెక్స్ట్ దీన్ని అయితే ఫస్ట్ దీన్ని తీసుకొని ఎట్లా ఐటమ్ ఈస్ ఆల్రెడీ నాకు ఏం అర్థమవుతుంది. తర్వాత చూద్దాం. దానికి ఒక స్టాఫ్ని పెడదాం. హాల్ 2లో ఏదో చేస్తుండు మళ్ళీ. సరే ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టేస్తే వాళ్ళని కొట్టేస్తాడు. మనం ఎందుకు ఊరికే పోవడం. స్టాఫ్లో వచ్చేసి నో థ్యాంక్స్. ఈ యాడ్లు ఎక్కువైపోయినాయి. క్యాషియర్, క్లీనర్, జనరేటర్, ఎంప్లాయీ, క్లీన్ ల్యాప్టాప్. ఈయన ఏం చేస్తాడు? సరే ఏం చేయాలి? క్యాషియర్, జనరేటర్, నో ఎంప్లాయీ హ్యాడ్ అయింది. నాకేం అర్థం అవుతుంది. సరే ఇంకా వాళ్ళని అయితే మనమే కొట్టాలనుకుంటా. సరే వాళ్ళని అయితే ఫస్ట్ బయటికి పంపించేసేద్దాం. అండ్ ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేస్తా. ఎప్పుడు అంటే సినిమా థియేటర్ ఇంకొక సినిమా నడిపించిన తర్వాత ఇంకా ఆపేస్తాను నేను. ఈ డే 1 అయిపోద్ది. అందుకో వెళ్ళిపోతుండ్రు. నేను వచ్చేసరికి సినిమా అయిపోయింది. వచ్చి వేస్ట్ అనమాట. క్లీనింగ్ ఉంది, వస్తారు ఇంకా క్లీనర్స్. గుడ్ బాయ్. ఇట్లా స్టాఫ్ ఇట్లా యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. సినిమా హాల్ మంచిగా నడుస్తుంది, ప్రాఫిట్ గెయిన్ అవుతుంది. సో డే 1 అయిపోవడానికి వస్తుందా? ఇంకా నేను ఆపేస్తా. ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటే వస్తూనే ఉంటారు పబ్లిక్. సినిమా హాల్ని క్లోజ్ చేసిన తర్వాత ఇంకొక మూవీ నడుస్తుంది అంతే. మన స్టాఫ్కి అయితే పైసలు ఇవ్వాలి. అంతా అయిపోతుంది ఈరోజు. చలో ఇట్లా అయ్యింది ఈరోజు అయితే. 1 సెకండ్. చలో అందరైతే క్లియర్ అయిపోయినరు. ఇంకా లోపల ఎవరైనా మిగిలినరా? వాష్రూమ్ అయితే గలీజ్ చేసిండ్రు. చేయగడుక్కుంటుందా? సరే ఇక్కడైతే ఫస్ట్ బయటికి రానివాడు. వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం? మన సినిమా థియేటర్లో మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. నేనే మేనేజర్, నేనే క్లీనింగ్ పర్సనా? ఏం చేస్తున్నావు రా? జల్దీ రారా బయటికి. చలో మొత్తం క్లీన్ చేయాలి. చీ మొత్తం గబ్బు. అరే క్లీన్ చేసి ఎవడు రేడు? థీఫ్ డిటెక్టెడ్ అండ్ సీసీటీవీ. ఇంకా లాస్ట్ సినిమా ఇది ఒక్కటి అయిపోయి అని. అరే నన్ను బయటకు పంపి. లాస్ట్ సినిమా ఇది అయిపోగానే ఇంకా క్లోజ్ అయిపోతుంది మూవీ హాల్. ఇంకా వీడియో కూడా ఎండ్ చేసేద్దాం. ఏదో కూడా నా గిటార్ వాయిస్తుండేడు. అన్న పో అన్న. ఇంకొక దెబ్బ కొడితే చచ్చిపోతావు. నన్ను పక్క రూమ్లో కూడా ఇవాడు ఉన్నాడు. ఇదిగోండి ఏం చేస్తుండేడు చూద్దాం. ఆగండి ఏం చేస్తుండో. అమ్మా వీడియో షూట్ చేస్తున్నావు అన్న. చచ్చిపోయా. 2 దెబ్బలకే చచ్చిపోతుంది. నాకేమో అర్థం కాదు.
మన ఇండియా వాళ్ళు కొట్టి 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 చంపాలి మన ఇండియా వాళ్ళని. ఇది న్యూయార్క్ కాబట్టి ఉత్తిగానే చచ్చిపోతున్నారు. చలో అంతా అయిపోయింది. సినిమా హాల్ కూడా మనమైతే యాక్చువల్లీ క్లోజ్ చేసేసినాం. ఇది ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి మనకి $1,167 అయితే మనం ప్రాఫిట్ సంపాదించినాం. అబ్బా ఇది మొత్తం చెత్త, ఇవ్వడానికి చెత్త ఎట్లా వేసింది, ఇంకా మనమే ఎత్తేద్దాం. ఇంకా అంటే మనం సినిమా క్లోజ్ చేసినాం కాబట్టి స్టాఫ్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ పొద్దున్న వస్తారు స్టాఫ్. ఇంకా వీడు ఒక్కడైతే ఉండు, వీడు రూమ్ క్లీన్ చేయడానికి, హాల్ క్లీన్ చేయడానికి. చెత్త ఇది చెప్తానంటే చలో జల్దీ జల్దీ జల్దీ. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా మనకి? చలో ఇంకో వీళ్ళు వెళ్ళిపోతుండ్రు. ఇంకా సినిమాలు అయిపోయినాయి, రెండిట్లో అయిపోయినట్టున్నాయి. అది అయిపోయింది హాల్ 2లో. హాల్ 1లో చలో ఇది కూడా అయిపోయింది. ఇంకా మన స్టాఫ్ అబ్బా అవన్నీ హైర్ చేసుకున్నాం. కానీ సరే పొద్దున్న చూసుకుందాం క్లీనర్ని. ఇంకా ఈరోజుకి టైం అయితే అయిపోయింది. చలో కంప్లీట్. ఇంకా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఏదైనా ఒకటి చెప్పండి, నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక రివ్యూ ఇవ్వండి. మంచిగా నచ్చుతూనే నచ్చిందని చెప్పండి. నచ్చకపోతే బాగాలేదు, నీకు సెట్ అవ్వలేదు, వేస్ట్, అట్లా టైం వేస్ట్ అట్లా అనిపిస్తే చెప్పండి. ఏదో నేను ఒక 1 month ఇంకా కాలేజ్కి వెళ్ళే వరకే జస్ట్ ఇది మన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, అంటే నా క్లోజ్గా ఉండే వాళ్ళకి మాత్రమే పంపిస్తా. వాళ్ళు ఇచ్చిన రివ్యూ బట్టి నేను ఏదో ఒకటి డిసైడ్ అవుతా. అంటే టైంపాస్ కోసమే ఏది చేసినా, ఇంట్లో ఒక్కొని ఉంటున్నా కాబట్టి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నేను ఇలాంటివే, అంటే ఇది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే, ఇలాంటి గేమ్స్ ఇంకా వేరే మంచి మంచి గేమ్స్ ఎక్స్ప్లోర్ చేస్తా. అండ్ ఈ గేమ్ ఇంకా అయిపోలేదు యాక్చువల్లీ, నెక్స్ట్ లెవెల్ నుంచి ఇంకా చాలా బాగుంటుంది. ఏంటంటే నేను వాళ్ళు ఇచ్చిన మూవీస్ మాత్రమే ఇస్తాను. నెక్స్ట్ టైం నేను ఏం చేస్తాను అంటే నేనే యానిమేషన్, లైక్ వేరే వీడియోస్ మనం యానిమేట్ చేసినాయి, మన వీడియోస్ లైక్ ఇండియన్ మూవీస్లో ఉండే కొన్ని క్లిప్స్ అలాంటివి న్యూయార్క్లో వేస్తా, జస్ట్ టైంపాస్ కోసం. చూద్దాం అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అంతా చూద్దాం మనము. అండ్ ఇలాంటి గేమ్సే కాకుండా వేరే ఇంకా మంచి గేమ్స్ కూడా ఆడి అన్ని ఎక్స్ప్లోర్ చేస్తా. అండ్ ఈ గేమ్ లింక్ నేమ్ ఏదైనా కావాలంటే చెప్పండి నాకు, నేను మీకు పెడతాను. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. అండ్ నాకు ఒక జెన్యూన్ రిప్లై అయితే ఇవ్వండి మీరు. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదు జెన్యూన్ ఆన్సర్ ఇవ్వండి. నా వాయిస్ మాత్రం బాగాలేదు, నాకు అది కన్ఫామ్గా తెలుసు. చూస్తా, యూజ్ చేస్తే వాయిస్ చేంజర్ యాప్స్ యూజ్ చేస్తా. ఎందుకంటే వాయిస్ పెట్టండి ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తే వేస్ట్, అసలు ఏముండదు. సో చూస్తాను నేను, ఓకేనా? మీరు ఇచ్చే రివ్యూ బట్టి నేను ఏదైనా ఫిక్స్ అవుతాను. ఓన్లీ ఒక 6-7 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళకి మాత్రమే పంపిస్తాను. వాళ్ళ బట్టి నేను డిసైడ్ అవుతాను.